మిస్టర్ బచ్చన్ 2 hours 40 minutes రన్ టైమ్తో నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ పార్ట్నర్గా థియేటర్స్లో రిలీజ్ అయిన సినిమా యొక్క ప్రీమియర్ షోని చూడడం జరిగింది. ఇది 2018లో అజయ్ దేవగన్ గారు హీరోగా వచ్చిన రైడ్ అనే మూవీకి రీమేక్. అండ్ హరీష్ శంకర్ గారు రీసెంట్గా ప్రమోషన్స్లో కూడా చెప్పారు ఇది ఒక ఎగ్జాక్ట్ రీమేక్ అయినా సరే కొత్తగా ఉంటుందని. టు బి ఆనెస్ట్ నేను రైడ్ సినిమా చూడలేదు. అండ్ ఆ రైడ్ రన్ టైం చెక్ చేస్తే హాట్స్టార్లో 1 hour 55 minutes అని ఉంది. ఇక ఈ మిస్టర్ బచ్చన్ రన్ టైం ఏమో 2 hours 38 minutes, అంటే ఆల్మోస్ట్ 45 minutes ఎక్స్ట్రా తీశారు మన తెలుగులో. ఇక ఈ బచ్చన్ ద ఓన్లీ హోప్ మూవీని చూసాక నాకైతే ఫస్ట్ 15 minutes చూసి రవితేజ గారు అండ్ హరీష్ శంకర్ గారు ఇద్దరు కంబ్యాక్ అనుకుని చాలా ఆనందపడ్డా. అండ్ రవితేజ గారి పర్ఫార్మెన్స్ కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంది. ఇక అక్కడ నుండి అక్కడక్కడ బాగాలేదనేలా ఉండాల్సిన మూవీ అక్కడక్కడ మాత్రమే బాగుందనేలా వెళ్ళింది. అంత స్పెషల్గా ఏమనిపించలేదు గైస్. నేనేం కావాలని చెప్పట్లేదండి, రవితేజ గారికి హిట్ పడాలని కోరుకునే వాళ్ళలో నేను కూడా ఒకడిని. ఎవరైనా సినిమా చూసిన వాళ్ళు ఉంటే కమెంట్ చేయండి, మీకే అర్థమవుతుంది. ఫస్ట్ హాఫ్ అయితే హీరో ఇంట్రడక్షన్ స్టార్టింగ్ హై ఇచ్చిన ఇంటర్వల్ తప్ప మిగతాదంతా పాత హిందీ పాటలు వేసి అసలు మెయిన్ పాయింట్ అంతా బడా బాబుల ఇళ్లలో ఇన్కమ్ ట్యాక్స్ మనీ రైడ్ అయితే మోస్ట్ ఆఫ్ ద రన్ టైం అంతా అక్కర్లేకపోయినా సాగదీసిన లవ్ స్టోరీతోనే నింపేశారు. ఇది ఫస్ట్ హాఫ్. సెకండ్ హాఫ్ అయితే స్టార్టింగ్ అయిన 10 minutes వరకు చాలా బాగుంది. మళ్ళీ ఇక సెకండ్ హాఫ్ ఫినిష్ అయ్యాక అర్థమైంది ఫస్ట్ హాఫ్లో కామెడీ చేసిన సత్య గారి విలువ ఏంటో. స్టైల్ సినిమాలాగా లారెన్స్ గారు డేంజర్లో ఉన్నారు అన్న ప్రతిసారి స్పెషల్ క్యామియోస్లో స్టార్ హీరోస్ ఎలా వస్తారో ఇందులో కూడా ఒక హీరో క్యామియో అలానే యూజ్ చేశారు సెకండ్ హాఫ్లో. ఇంకా క్లియర్గా ముందు చెప్దాం, ఫ్యామిలీతో చూడొచ్చా అంటే హీరోయిన్ కనిపించిన రన్ టైం అంతట్లో ఒక 80% రొమాంటిక్గానే కాస్త ఎక్స్పోజింగ్తోనే ఉంటుంది. అది పర్లేదు అనుకుంటే మిగతాదంతా చూడొచ్చు. స్టార్టింగ్ 10 minutesలోనే జరిగే స్పాయిలర్స్ లేని బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అయిన హీరో సస్పెండ్ అయ్యాక హీరోయిన్ పరిచయంతో ఏం జరిగింది, అసలు ఏం చేస్తే సస్పెండ్ అయ్యాడు, సస్పెండ్ అయ్యాక ఏం జరిగింది అన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్, ఎంత ఏజ్ వచ్చినా సరే కొంచెం కూడా తగ్గని ఎనర్జీతో రవితేజ గారి పర్ఫార్మెన్స్. స్టార్టింగ్ 15 minutes ఇంట్రడక్షన్, ఇంటర్వెల్కి 10 నిమిషాల తర్వాత ఇంకా ఇంటర్వెల్కి 15 నిమిషాలకు ముందు స్టార్ట్ అయ్యే మెయిన్ స్టోరీ టైంలో వచ్చే ఇన్కమ్ ట్యాక్స్ రైట్ సీన్, ఇంకా సత్య గారి ఫస్ట్ హాఫ్ కామెడీ, కొన్ని డైలాగ్స్, సెకండ్ హాఫ్లో ఒక స్పెషల్ హీరో క్యామియో అండ్ గ్లామర్తో ఇంకా బోత్ లుక్స్ అండ్ వాయిస్ వైజ్ కీర్తి సురేష్ గారిలా ఉన్న హీరోయిన్ పర్ఫార్మెన్స్, మ్యూజిక్ డైరెక్టర్ మిక్కీ జే మేయర్ గారి మ్యూజిక్, వింటేజ్ విజువల్స్లో చూపించే సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్, అసలు స్టోరీని తక్కువ డీల్ చేసి లవ్ స్టోరీని, రొమాంటిక్ నెంబర్ సాంగ్స్ని, ఫైట్స్ని ఎక్కువ పెట్టారు. కావాలంటే మీరు సాంగ్స్, లవ్ సీన్స్, ఫైట్స్ని తీసేసి రైడ్ సీన్స్ ఇంకా మెయిన్ స్టోరీకి సంబంధించి రన్ టైం ఎంత ఉందో సినిమా ఓటీటీలోకి రిలీజ్ అయ్యాక చెక్ చేయండి, మీకు క్లారిటీగా అర్థమవుద్ది. ఫస్ట్ హాఫ్లో సత్య గారి కామెడీతో పర్లేదని చెప్పాలి, కానీ సెకండ్ హాఫ్లో అయితే ఎంటర్టైన్మెంట్ కోసం ఇంక్లూడ్ చేసిన ఎలిమెంట్స్లో ఒక్క స్పెషల్ కేమే తప్ప ఇంకేమీ పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఇంకా ఏం చేయాలో తెలియక రన్ టైం పెంచాలనుకున్నట్టు లాజిక్స్ లేని సీన్స్తో సాగదీశారు సెకండ్ హాఫ్ని. ముందే మెయిన్ స్టోరీని చాలా తక్కువ టచ్ చేస్తున్నారంటే మళ్ళీ హీరోయిన్ వస్తున్నప్పుడల్లా ప్రతిసారి ఈవిడ ఎంట్రీ ఏంట్రా చారి అని అనుకోవడం, ఆ వెంటనే సాంగ్ తగిలించేయడం. జగపతి బాబు గారి రోల్లోని సీరియస్నెస్ స్టార్ట్ అయిన కాసేపటికే పడిపోయింది. ఇక లవ్ ట్రాక్ అది అసలు అంతసేపు ఎందుకుందో తెలియదు. సినిమా రేట్ కోసం అయితే మళ్ళీ అందులో లవ్ స్టోరీలా మార్చడం ఏంటి, పోనీ లవ్ ట్రాక్లో ఏమైనా ఎమోషనల్గా ఉందంటే అది కూడా లేదు. సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే స్టోరీ బాగున్నప్పటికీ అది చాలా తక్కువసేపు కనిపిస్తుంది. మిగతాదంతా లవ్ ట్రాక్, సాంగ్స్, ఫైట్స్, కనెక్ట్ అవ్వని సీన్స్ ఓటీటీలో చూసుకోవడం బెటర్. ఇట్స్ డిసప్పాయింటింగ్ ఫిల్మ్. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.25/5. మీకు కనుక నా రివ్యూ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.